కులశేఖర్ గారికి థ్యాంక్, అలాగే మా కెమెరామ్యాన్ రామ్ కుమార్ గారు, ప్రతి ఒక్కరు టీం చాలా బాగా కష్టపడి చేసాం. బ్లెస్సింగ్స్ అన్నీ మీ చేతిలో ఉన్నాయి. సో మా యూనిట్ అందరికి ఒక మంచి మూవీ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే మరొకసారి మా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్కు, నన్ను ఆశీర్వాదానికి వచ్చినట్టు నా మిత్రులు, మీడియా వారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఎప్పుడు ఉండాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ ఆశీస్సులు నాకు ఉండాలి. మీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మీ ఫ్యామిలీస్తో, మీ ఫ్రెండ్స్తో నిన్నే కోరుకుంటాకు వెళ్తారని కోరుకుంటున్నానండి. మై స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్. థ్యాంక్ యూ సార్. ఇది నా ఫస్ట్ మూవీ అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు పెద్దవారికి రియల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ చెప్పాలంటే శుభకరి క్రియేషన్స్ బ్యానర్పై నిన్నే కోరుకుంటా ఇట్స్ ఏ రొమాంటిక్ అండ్ కామెడీ ఫిలిం. అండ్ డైరెక్టర్గా నాకు ఫస్ట్ మూవీలోనే 3 హీరోలు ఇచ్చారు. వాళ్ళు నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. అండ్ ప్రతి ఒక్క నాతో వర్క్ చేసిన ప్రతి ఆర్టిస్ట్ థ్యాంక్ యూ సో మచ్. రియల్గా ఈ మూవీ షూటింగ్ ఒక ఫ్యామిలీ లాగా చాలా బాగా చేసాం. అండ్ ప్రతి ఒక్కరు ఈ మూవీకి వెళ్ళి థియేటర్స్కి వెళ్ళి తప్పకుండా చూడాలి. మీరు బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సినిమాలో పాత్ర ప్రభావం నా మంచి పాత్ర అయితే తప్ప చేయట్లేదు. కానీ ఈ పర్టికులర్ సినిమా ఎంచుకోవడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, డైరెక్టర్ గారు కథ చెప్పిన విధానం, నాది పాజిటివ్ క్యారెక్టర్. ఈ సినిమాలో హీరోకి విజయభాస్కర్ గారికి ఫాదర్ కింద యాక్ట్ చేశాను నేను. రెండోది, ఫిబ్రవరి 23 ముద్దమందారం సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది వైజాగ్లో 1981. వీళ్ళు లాస్ట్ ఫిబ్రవరి 23 నా పాత్రను షూట్ చేశారు. అదే వైజాగ్లో పూర్ణిమ నేను కలిసి యాక్ట్ చేసాం. కాబట్టి ఐ థాట్ ఇట్స్ గోయింగ్ టు బి అనదర్ హిట్ అవుతుంది ఈ సినిమా అని నేను అనుకున్నాను. మై బెస్ట్ విషెస్ టు ద యూనిట్. కొత్త సినిమా, మంచి సినిమా, పాజిటివ్ దృక్పథంతో, అన్నిటికంటే ముఖ్యంగా హోల్ యూనిట్ పద్ధతి కలిగి షూటింగ్ చాలా బాగా ప్లాన్డ్గా చేసుకుని వాళ్ళు టోటల్లీ ప్లాన్ చేసి చేసుకున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ దెన్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్, మీరందరూ కూడా చిన్న సినిమాలకి మనం ఎలా ప్రోత్సాహం ఇవ్వాలంటే మన వర్డ్ ఆఫ్ మౌత్, మన నలుగురికి మంచి మాట చెప్పి ఈ సినిమాని థియేటర్కి వెళ్ళి చూడవలసిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తాను. కోరుకుంటా. టైటిల్ చాలా బాగుంది. ఫస్ట్ సెలెక్షన్ డైరెక్టర్ గారిది. ఈ టైటిల్ పెట్టడమే ఫస్ట్ మీ హిట్. మొదటి సినిమా మీరు సంధ్య, ఇప్పుడు నిన్నే కోరుకుంటా. మా విజయభాస్కర్ హీరో, ఆయనకి నాకు బాగా మంచి అనుబంధం. బతుకమ్మ సినిమా 100 డేస్ ఫంక్షన్ చేసినప్పుడు నేను ఆ కార్యక్రమంలో ఉన్నాను. అప్పటి నుంచి విజయభాస్కర్ మాకు మంచి అనుబంధం. ఈ సినిమాలో ఆయన హీరోగా చేయడం, ఆయన ఎన్నో సినిమాలు చేశాడు, 16 అండ్ బతుకమ్మే కాకుండా సినిమా ఇండస్ట్రీలో హీరోనే కాకుండా ఏ రోల్ అయినా అంటే ఒక నటుడిగా ఉండాల్సిన అన్ని లక్షణాలు విజయభాస్కర్లో ఉండి, ఇంతకుముందు రామ్ సత్యనారాయణ గారు అంటున్నారు విజయభాస్కర్లో మంచి వినయం ఉందని. వినయం ఉంది, ఆయనలో నటన ఉంది, ఒక నటుడికి ఉండాల్సిన ఆ రెస్పెక్ట్, ఎవ్రీథింగ్ విజయభాస్కర్లో ఉంది. ఈ సినిమాలో ఆయన హీరోగా చేశారు. మరి కొత్త వాళ్ళు కూడా బాగున్న అమ్మాయిలా చేసింది. 3 డీల్ చేసిందంట. కానీ ఫస్ట్ మూవీలోనే 3 ఆమె ఎక్కువ పెర్ఫార్మెన్స్ చేసేలాగా చేసింది. అమ్మాయి బాగా చేసినావు, మంచి లైఫ్ ఉంది నీకు, బాగా పెర్ఫార్మెన్స్ చేశారు. మ్యూజిక్ కూడా ప్రణవ్ మంచి తీసుకున్నారు. అన్నిటికంటే మించి ఏంటంటే మా నిర్మాత అనే వ్యక్తి స్ట్రాంగ్ ఉంటే సినిమా అంతా బాగా వస్తుంది. అండ్ నిర్మాత ఈ సినిమాని చాలా క్వాలిటీగా మరి తీయడం జరిగింది. ఎక్కడ వినయ్ గారు, సినిమా ఇండస్ట్రీ అంటే అవకాశాల కోసం ఎదురు చూడడం మాత్రం కాదు, అవకాశాలను కల్పించుకోవాలి. ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూడాలి, వచ్చిన అవకాశాన్ని వినియోగించడానికి కష్టపడాలి. అలా ట్రై చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా నీ లైఫ్ని టర్నింగ్ తిప్పే ఒక సినిమా, ఒక అవకాశం ఖచ్చితంగా వస్తుంది అని అది ఆయన నమ్మిన సిద్ధాంతం. దాన్ని ఫాలో అవుతున్న వ్యక్తుల్లో ఒక వ్యక్తి నా ఫ్రెండ్, అంతకుమించి చెప్పాలంటే బ్రదర్ విజయభాస్కర్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక దశాబ్ద కాలంగా తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ ఒక ఆర్టిస్ట్గా స్థిరపడడానికి, ఒక మంచి ఆర్టిస్ట్గా మాత్రమే, ఎందుకంటే హీరోగా చేస్తున్నా కూడా మంచి ఆర్టిస్ట్గా తను ప్రూవ్ చేసుకోవడం కోసం చాలా కష్టపడుతున్న వ్యక్తి. ఖచ్చితంగా ఈ సినిమా ద్వారా తనకి బ్రేక్ రావాలని, మరిన్ని మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ చిత్ర దర్శకులు గణమురళి గారికి, నిర్మాత వినయ్ గారికి, ఈ చిత్రంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఈ చిత్రం మరిన్ని అవకాశాలు కల్పించే విధంగా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పు. సినిమా తీశారు నిన్నే కోరుకుంటూ అంటే ఇందాక అన్నారు కదా నిన్నే పెళ్ళాడతాను, అదే మా మైండ్లో తిరుగుతుంది. ఆ రేంజ్లో సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. వినయ్ గారు స్వతహాగా మంచి లాయర్ అయినా
ఆయన ఆ లాయర్ వృత్తి చేసుకుంటూ సినిమా ఫీల్డ్లోకి రావడం అనేది చాలా ఆనందకరించిన విషయం అండి. అలాగే ప్రణవ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాలో నడిచిన ఆర్టిస్ట్ కూడా బాగా చేశారు. ముఖ్యంగా హీరోయిన్ కూడా బాగా చేసిన తెలుగు అమ్మాయి. చాలా కాలం తర్వాత మనం తెలుగు అమ్మాయిని చూస్తున్నాం. ఆ అమ్మాయిని చూస్తుంటే ప్రేమను చూస్తున్న ఫీలింగ్ ఉంది. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని, అందరికీ మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాం. అలాగే మురళి గారికి కూడా, డైరెక్టర్ గారికి కూడా మంచి హిట్ అవ్వాలని మనసారి కోరుకుంటున్నాను. కోరుకుంటా. టైటిల్ చాలా బాగుంది అందరు చెప్పినట్టుగా. ఇది ఆడియో ఫంక్షన్ కాబట్టి ముందుగా ఈ సినిమాలో పాటలు రాసినటువంటి గేయ రచయితలకి, మ్యూజిక్ డైరెక్టర్ ప్రణవ్ గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళలో విజయ్ భాస్కర్ నాకు బాగా ఆప్తుడు. నాకు నా బ్రదర్ లాగా ఫీల్ అవుతాను. నేను కో డైరెక్టర్గా వర్క్ చేసేటప్పటి నుంచి కూడా, అప్పుడు చిన్న వేషం వేసినప్పుడు నువ్వొస్తావని అనే సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ వేసినప్పుడే అప్పుడే అనుకున్నాను డెఫినెట్గా విజయ్ భాస్కర్ చాలా పైకి వస్తాడు అని. కాకపోతే కొంత ఒకలా అనుకోవచ్చండి, 10 ఏళ్ళు అయింది సినిమా ఫీల్డ్లోకి వచ్చి, ఏం చేసావయ్యా అని అనుకునే వాళ్ళు ఉంటారండి. ఎందుకంటే ఏ కళారంగంలో ముందు వెనకలు ఉంటాయి, కొంచెం సక్సెస్ అవ్వడానికి లేట్ అవ్వచ్చండి. ఈ 10 ఏళ్ళు పునాదులు లాంటివండి. పునాదులు బిల్డింగ్ కాకపోవచ్చు, కానీ పునాది లేకుండా బిల్డింగ్ ఉండదు, ఏ బిల్డింగ్ ఉండదు. కాబట్టి డెఫినెట్గా రేపు ఖచ్చితంగా విజయ్ భాస్కర్ ఇంకా చాలా బ్రహ్మాండంగా, ఈ రోజున్న స్థితి కంటే చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతాడని నాకు చాలా గట్టి నమ్మకం ఉంది. అలాగే విజయ్ భాస్కర్తో పాటు చేసినటువంటి మిగతా ఇద్దరు హీరోలకు కూడా మంచి పేరు రావాలి. ఆ అమ్మాయి నిజంగా హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. కాకపోతే కొంచెం ఒళ్ళుంటే ఇంకా బాగుంటుంది. ఆ అమ్మాయి ఒక 1 year 2 yearsలో అమ్మాయి ఇంకా బాగుంటుంది.